హాయ్ అండి, ఈరోజు మనము జుబేదా అలీ అండ్ ఫాతిమా చేసిన కొలంబియాబాద్ ప్రాన్స్ బిర్యానీ ట్రై చేద్దాం పదండి. ప్రాన్స్ బిర్యానీకి నేను ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. జుబేదా గారు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. అయితే ఫాతిమాతో కలిసి ఈరోజు చేసిన వెరైటీ నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను వీటి కోసం ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్లో మనము మంచిగా నీట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో మనము సాల్ట్ వేసాను, పసుపు వేసాను, మంచిగా మిక్స్ చేసుకున్నాను. దానికి పేస్ట్ కోసము పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి కొన్ని వాటర్ వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాను. కొన్ని మిరియాలు కూడా వేసానండి. ఫాతిమా లాస్ట్లో మిరియాలు దంచి వేస్తుంది, అందుకే నేను ఫస్టే వేసేసుకున్నాను. ఈ మిక్స్ని నేను ప్రాన్స్లో వేసేసి కొంచెం పేస్ట్ దీంట్లో వేసి ఒక నిమ్మకాయ పిండేసి కలిపి పెట్టుకున్నాను పక్కన. తర్వాత ఒకటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె, నెయ్యి వేసుకొని దానికి బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకున్నాను. జీలకర్ర కూడా వేసారండి. దీంట్లో జీలకర్ర, బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక టమాటా వేసాను. టమాటా కూడా మంచిగా మగ్గాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మిర్చి పేస్ట్, అది కూడా వేసాను. ఇది మంచిగా మగ్గుతుందండి. మనము ట్రై చేస్తున్నాము. మనము జుబేదా వాళ్ళు చేసిన కొలంబియాబాద్ బిర్యానీ అంట తను చేసింది. దీంట్లోనే మనము ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా దాన్ని మగ్గనిస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో మనము మంచిగా ఇందాక మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంది కదా, ఆ ప్రాన్స్ వేసేద్దాం. ఈ ప్రాన్స్ని మనము దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసి మంచిగా కలపాలండి. జుబేదా గారు ఇక్కడ మనకి చాలా వెరైటీస్ చేస్తారండి. మనం వాటిలో కొన్ని ట్రై చేసి చూద్దాము. ఫస్ట్ నేను ఇది ట్రై చేస్తున్నాను. ఇలా వాళ్ళు చేసే వెరైటీస్ చాలా బాగుంటాయి కదా, చూడడానికి చాలా బాగా చేస్తుంది జుబేదా గారు, చాలా బాగా చేస్తారు. నేను వాళ్ళ వంటలు ట్రై చేద్దాం మనము ఈరోజు. ఈ కొలంబియాబాద్ ట్రై చేస్తున్నాం కదా, నెక్స్ట్ నుంచి వేరే వంటలు కూడా ట్రై చేద్దాం. మంచిగా మగ్గిపోయాయండి. దీంట్లో మనం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేద్దాం. నానబెట్టుకున్న బియ్యం వేశాక దాన్ని కలపాలండి. బియ్యం కొంచెం నానబెట్టుకొని దాన్ని కలపాలి. ఎక్కువ కలపొద్దండి, బియ్యం విరిగిపోతుంది. లైట్గా కలపాలి. కొంచెం ఇట్లా మసాలా కలిసేంతవరకు కలుపుకోవాలి అంతే. ఎక్కువ కలిపితే కూడా మళ్ళీ విరిగిపోతుంది. ఇప్పుడు మనము వాటర్ పోసుకోవాలి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ నార్మల్గా ఎలా పోసుకుంటాం అలా పోసుకోవాలి. మంచిగా దీన్ని కలిపేసి మూత పెట్టుకోవాలి. కలిపి మంచిగా మూత పెట్టేసుకొని దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గుతుంటే చూడండి ఎలా ఉందో. ఇలా మగ్గనిచ్చాక దీంట్లో స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాలు యూస్ చేసిందండి ఫాతిమా. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు వేద్దాము. కొబ్బరి పాలు తీసుకొని దీంట్లో కొబ్బరి పాలు పోసేద్దాం. 1 కప్పు కొబ్బరి పాలు పోసి దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. ఇది మగ్గాక మళ్ళీ ఇది దమ్ పెట్టేస్తే మనకి కొలంబియాబాద్ ప్రాన్స్ బిర్యానీ జుబేదా అండ్ ఫాతిమా వాళ్ళు చేసిన బిర్యానీ రెడీ అయిపోతుంది. అది మన స్టైల్లో మనం చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. చూడండి ఇలా ఉంది. ఎలా వస్తుందో ఏమో బిర్యానీ టేస్ట్ చేశాక తెలుస్తుంది. చూడండి ఇలా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర జల్లేసి నిమ్మకాయ పిండేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి. కొబ్బరి పాలు, నెయ్యి అవి వేసాం కదా, స్మెల్ చాలా బాగా వస్తుంది. బిర్యానీ స్మెల్ అయితే చాలా బాగుంది. కొత్తిమీర, నిమ్మకాయ పిండేసుకుంటే మన కొలంబియాబాద్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ట్రై చేశానండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel.